వ్యూస్ రావాలి అంటే మంచి కంటెంట్ అంటారు. వీడియో ఓపెన్ చేసి చూస్తేనే కదా వ్యూస్ వచ్చేది అండ్ మంచి కంటెంట్ అని తెలిసేది. ఇది యాక్చువల్‌గా ఈ మధ్య ఎక్కువగా వస్తున్న కామెంట్ అండి ఇది. ఎందుకంటే నేను కంటెంట్ మంచిగా ఉంటేనే వ్యూస్ వస్తాయి, కంటెంట్ మంచిగానే ఉంటేనే వ్యూస్ వస్తాయి అని చెప్తా ఉంటాను కదా! సో, అందుకనమాట ఇది. ఓకే. వాళ్ళు అడగటంలో తప్పేం లేదు ఇది. కరెక్టే అది. ఏది వీడియో ఓపెన్ చేసి చూస్తేనే తెలుస్తది. అందులో తప్పేం లేదు. ఇక్కడ ఇప్పుడు మనకి ఒక సామెత ఉంటది. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు చాలు ఉడికిందా లేదా చూడడానికి అనేసి. ఇప్పుడు అట్లాగే మన వీడియో ఒకటి చాలు. వీళ్ళకి మ్యాటర్ ఉందా లేదా, అంటే వీళ్ళకి ఏమన్నా విషయం ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు వీడియో అని ఒక్క వీడియో చూసినా సరిపోతుంది. బట్ కొంతమంది ఎక్కువ వీడియోస్ చూసేవాళ్ళు కూడా ఉంటారు. బట్ కొంతమంది ఒక వీడియోతోనే చెప్పేస్తారు. వాళ్ళకి అసలు ఏంటి అనేది అర్థమవుతుంది వాళ్ళకి. సో అట్లాంటప్పుడు ఆ వీడియో ఓపెన్ చేసి చూసినప్పుడు వాళ్ళు ఎక్కువసేపు చూసారా అంటే ఓపెన్ చేశారు, ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్ ఏం లేదనుకోండి, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు రికమెండేషన్స్ తగ్గిపోతాయి కదా. రికమెండేషన్స్ తగ్గిపోతే వ్యూస్ తగ్గుతాయి. సో ఆ విధంగా అనమాట. వీడియో ఓపెన్ చేసి చూస్తేనే కదా తెలిసేది అంటే, ఒక వీడియో చూసిన తర్వాత ఇప్పుడు ఒక వేస్ట్ వీడియో ఏదో మీకు వైరల్ అయింది, ఆ వీడియోకి వ్యూస్ వచ్చాయి, అదేదో వాళ్ళకి నచ్చలేదు, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి ఆ వీడియో ద్వారా. సో అక్కడ ఏంటి అర్థం, వాళ్ళకి ఆ వీడియో నచ్చలా, సగంలోనే చూసేసి వదిలేసి వెళ్ళిపోయారు, సగం వరకు చూసేసి వదిలేసి వెళ్ళిపోయారు. సో అది నెగిటివే కదా మరి ఛానల్కి. సో ఆ విధంగా ఇప్పుడు మన వీడియో నచ్చింది అనుకోండి, వాళ్ళు ఇంకా కూడా వీడియోస్ చూస్తారు. ఇంకా వీడియోస్ చూసి ఓకే వీళ్ళు బాగానే చెప్తున్నారు, లేదా వీళ్ళ వీడియోస్ బాగున్నాయి, మనం ఇంకా ఫాలో అవ్వచ్చు అని వాళ్ళకి అనిపిస్తుంది. అంతేగాని మనం ఏదో లైక్ ఏమి వాల్యూ లేని కంటెంట్ పెట్టి నెక్స్ట్ వీడియోస్కి కూడా వ్యూస్ రావాలని కోరుకున్నామంటే అంతే. అండ్ మిక్స్డ్ కంటెంట్ కూడా ఒక రీజన్ ఇందులో కూడా. మిక్స్డ్ కంటెంట్ పెట్టినా సరే, ఇప్పుడు మీరు మిక్స్డ్ కంటెంట్ పెట్టి ఇప్పుడు ఒక వీడియో ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఆ టైప్ ఆఫ్ కంటెంట్ కాకుండా మీరు వేరే ఏదన్నా కంటెంట్ పెడుతున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ చూపించరు, ఆ వీడియో కూడా క్లిక్ చేయరు కదా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అది కాదు, మీరు మిక్స్డ్ కంటెంట్ పెడుతున్నారు. సో అక్కడ ఏమవుతుంది, ఇంప్రెషన్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు వాళ్ళు చూసే కంటెంట్ కూడా చూపించకపోవచ్చు, రికమెండ్ అవ్వకపోవచ్చు. సో అలా ఉంటుంది అనమాట యూట్యూబ్తో. అండ్ వీడియో రికమెండ్ చేసినా కూడా వాళ్ళు క్లిక్ చేయట్లేదు అంటే తమ్నైల్ కూడా ఇంపార్టెంట్ కదా. సో తమ్నైల్ కూడా ఇది చేయాలి, తమ్నైల్ కూడా కరెక్ట్గా పెట్టాలి. అండ్ చూసే విధంగా క్లిక్ చేసే విధంగా ఉండాలన్నమాట తమ్నైల్ కూడా. సో ఇవన్నీ ఉంటేనే కదా వాళ్ళు ఓపెన్ చేసి చూసేది. కంటెంట్ అంటే మనం ఒక వీడియో చూస్తే అర్థమైపోతుంది మ్యాక్సిమమ్. సో అది ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నెగిటివ్ విషయం అనమాట నా ఛానల్లోని, ఈ ఛానల్లో కాదు, నా ఫస్ట్ ఛానల్లో జరిగింది చెప్తాను. నాకు ఒక వీడియో ద్వారా మానిటైజేషన్ అయ్యిందనమాట ఆ ఛానల్లో. అంటే ఒక 5 minutes వీడియోకి వ్యూస్ బాగా వచ్చాయి. అదేంటంటే ఒక అరటికాయ ఫ్రై వీడియో అనమాట. అందులో నాకు అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా రాదు, స్టార్టింగ్లో చేసిన వీడియో అనమాట. స్లోగా మాట్లాడుతూ ఉంటాను అండ్ నిద్రపోతున్నట్టే ఉంటుంది అసలు ఆ వాయిస్ ఓవర్ కూడా. అంటే అలవాటు లేదు ప్లస్ మొహమాటం అనమాట. అట్లా ఆ వీడియోకి బాగా వ్యూస్ వచ్చేవి. అండ్ ఎందుకు చూపించాను మరి, ఆ కటింగ్ కూడా చూపించాను చాలాసేపు ఆ వీడియోలో. సో అది నెగిటివ్ అయిందనమాట. అందులో నాకు వ్యూస్ బాగానే వచ్చేవి కానీ సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు కాదు అసలు. సో దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియో చూసేసి వదిలిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, మళ్ళీ నా వీడియో కనిపించినా కూడా ఏం చూడరు. ఇట్లాగే నిద్రపోతా చెప్తుందిలే ఈ అమ్మాయి అన్నట్టు అట్లాగా. సో అది ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని చూసే మళ్ళీ ట్రై చేసి ఇంకా వీడియోస్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏ మనిషి కూడా ఒక రకం, ఏ మనిషి కాదు, ఇప్పుడు మన చేతికుండే 5 వేళ్ళు కూడా ఒక రకంగా ఉండవు, ఒక తల్లికి పుట్టిన పిల్లలు కూడా ఒక రకంగా ఉండరు, ఒక రకమైన మెంటాలిటీ ఉండదు. అలాంటిది మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఇన్ని రకాల మందిని సాటిస్ఫై చేయాలి. అందరినీ ఎట్లాగో సాటిస్ఫై చేయలేము, కొంతమందే ఉంటారు మన వీడియోస్ చూసేవాళ్ళు. వాళ్ళకి మన వీడియోస్ రీచ్ అవ్వాలి, మన ఐడియాస్ వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి, అప్పుడు మనకి వ్యూస్ వస్తాయి. అది ఉద్దేశం తప్ప మంచి కంటెంట్ అంటే ఇక్కడ వీడియో ఓపెన్ చేసి చూస్తేనే తెలుస్తుంది. కానీ మన ఒక వీడియోతోనే వాళ్ళని మనం ఇది చేయగలగాలన్నమాట. ఇప్పుడు నాకు అక్కడ ఏమైంది, నా ఫస్ట్ ఛానల్లో అది ఆ వీడియో వల్ల నాకు అంతగా రీచ్ రాలేదు. బట్ ఈ ఛానల్లో నాకు మోస్ట్ పాపులర్లో ఒక వీడియో ఉంటుంది యాక్చువల్గా, షూటింగ్ ఎడిటింగ్ ఆ వీడియో అనమాట. అది చాలా మంచి వీడియో. నాకు దాని ద్వారా వ్యూస్ అన్నిటికంటే కూడా నాకు దాని ద్వారా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారనమాట. సో అట్లా ఉంటుంది, మనం మంచి కంటెంట్ పెడితే కనుక అలా ఉంటుంది. వాళ్ళు ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఛానల్ విజిట్ చేసి కూడా చూస్తారు.
ఇప్పుడు అలా కాకుండా అందులో కంటెంట్ ఏం లేదు, సగంలో వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళకి ఎప్పటికీ నా వీడియోస్ కూడా కనిపించవు. ఒకటి రెండు ఏమైనా చూపించి వాళ్ళు చూడకపోయినా కనిపించవు కదా. సో ఆ విధంగా అనమాట. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అనేది. సో ఇందులో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, రిప్లై అయితే ఇస్తాను.